ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. పట్నాలు వేస్తూ ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఐనవోలులో 3 నెలల పాటు ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ప్రధానంగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు మల్లన్న జాతరకు పోటెత్తుతారు. కష్టాలు తీరుస్తూ కోరిన కోరికలు నెరవేర్చే కోరమీసాల మల్లన్నగా ఈ మల్లికార్జున స్వామిని పూజిస్తారు. జానపదుల జాతరగా పేరుగాంచిన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. జానపదుల జాతర ఐనవోలులో పట్నం వేయటం అనేది ప్రధానమైనటువంటి మొక్కుగా మనం చూడొచ్చు. అందులో పట్నం వేసి స్వామివారికి ఇక్కడ కళ్యాణం చేస్తే తాము అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరినట్టు ఆ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నట్టుగా భావిస్తారు. అందుకే చూడొచ్చు పట్నం వేస్తున్నటువంటి ఇది కూడా మనం ఐనవోలుకు సంబంధించి ఇది పెద్ద పట్నం అంటారు. దీనికి సంబంధించి అటు శివుడికి సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా డమరుకము, శివలింగం, అదేవిధంగా బాసికాలు, ఇటు స్వామివారికి సంబంధించినటువంటి పాదాలు ఇవన్నీ కూడా వేసి కలర్స్ తోటి ముగ్గుగా వేసినటువంటి ఇది పట్నం. ఈ పట్నం వేసి ఒగ్గు పూజారులే దీన్ని కళ్యాణం చేయడం అనేది చేస్తారు. ఈ కళ్యాణం చేయడంతో తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అయితే ఈ పట్నం వేయటం అనేది కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు. దీనికి సంబంధించి కూడా వంశపారంపర్యంగా వాళ్లకు మాత్రమే, అంటే ఇక్కడ పనిచేసే ఒగ్గు పూజారులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఈ తరపిది ఉంటుంది, అంటే తాతల నుంచి వాళ్ళకు ఇదంతా కూడా వస్తుంటుంది. పట్నం సంబంధించినటువంటి పూజ చేయడం కావచ్చు, ఇదంతా కూడా ఏమేస్తారు అంటే పట్నం వేయడం అంటే ఏంటి అసలు? పట్నం వేయడం అంటే పసుపు, పచ్చ, తెల్లబిండి, కల్లర్లు. అంటే భక్తులు కోరిన కోరికలు నెరవేర్చాలి, వాళ్ళకి అనుకున్న పనులు కావాలి, వాళ్ళకు పంటలు, కొడుకులు, బిడ్డలు. ఆ బాసింగాలు కట్టుడు ఎందుకంటే పట్నం వేసి పెళ్లి కాని వాళ్ళకు భగవంతుడికి బాసింగాలు కడితే ఆ స్వామివారు ఖచ్చితంగా వాళ్ళకు ఆ కోరిక నెరవేరుస్తుంది. కొడుకులు కాలంలో కొడుకులు కావాలంటే ఆ భగవంతుని యొక్క శివలింగం ఆదేశులు జరుగుతుంది. దాన్ని బట్టి భక్తులు భగవంతు దగ్గరికి వస్తాం. మేము ఒగ్గు పూజారులం ఇట్లా ఈ ప్రకారంగా ఆ పంచరంగుల పట్నం కొట్టి కళ్యాణం చేసి బలియమేడలమ్మ, గుళ్ళకేతమ్మ మధ్యలో భగవంతుడు మల్లికార్జున స్వామి ఆ భక్తులు గౌరవిస్తాడు కాబట్టి కళ్యాణం చేస్తాం మేము. అట్లా అంటే పట్నం వేయడం కావచ్చు, కళ్యాణం చేయడం కావచ్చు, ఇదంతా ఎట్లా ఉంటుంది అసలు? ఈ పంచ రంగులతో వేసే పట్నం కావచ్చు ఎట్లా నేర్చుకుంటారు ఇదంతా? మా తాతల నుంచి వంశపారంపర్యంగా మా తాతలు, మా బాబాయిలు, మా తండ్రులు, మాకు పిల్లలు చూస్తే ఎప్పటికీ జనరేషన్లో చదువుకుంటూ ఇటు ఆదివారం బుధవారం మల్లికార్జున సేవలో మరి వాళ్ళకు నేర్పిస్తున్నాం. డమ్మరుకం ఇట్లా కొట్టాలి, డోలు, తాళాలు, దేవుని యొక్క మేలుకొల్పు పూజ చూద్దా పొద్దున 4 గంటలకు మేలుకొల్పుతాం దేవుణ్ణి, సాయంత్రం మళ్ళీ 8 గంటలకు పావలిస్తాం దేవుణ్ణి. పొద్దున మేము దేవుని మేలుకొల్పినాకనే దేవుని యొక్క దర్వాజా అనేది తెలుస్తుంది అన్నట్టు. పొద్దున 4 గంటలకు పొద్దున మేలుకొల్పు సేవ, సాయంత్రం పావలింపు సేవ చేస్తాం. ఒక పూజలో మేము 250 మంది ఉన్నాం ఇక్కడ. సో ఇప్పుడు మీరు మీ తర్వాత జనరేషన్ మీ పిల్లలు వాళ్ళు నేర్చుకుంటున్నారా? ఎట్లా ఉంది ఈ సాంప్రదాయాన్ని? వాళ్ళు ఎట్లా ఉద్యోగాలు అంటున్నారా? ఎట్లా ఉంది? కొంచెం ఇప్పటి జనరేషన్లో కొంచెం చదువుకుంటా కొంచెం ఇప్పుడు కొంచెం ఎందుకంటే సిగ్గుకో లెక్క బాధపడగానే మా పూజ ఎప్పటికీ చేయాలని మేము చెప్తున్నాం. ఆల్రెడీ ఆదివారం సెలవు వాటికి ఆదివారం తీసుకొచ్చుకున్నాం, బుధవారం తీసుకొచ్చుకున్నాం. అట్లా ఉద్యోగం చేసేవాళ్ళు చూస్తే సాఫ్ట్వేర్ చూస్తున్నారు, వాళ్ళు చేసేవాళ్ళు చూస్తే ఆల్రెడీ ఆదివారం కంపల్సరీ మీరు రావాలని రూల్స్ పెడతారు. ఎందుకంటే దేవుని సేవ చేయాలి ఎప్పటికీ. ఇది నిరంతరం కృషి ఇప్పటితో అయిపోయేది కాదు. మా తండ్రుల నుంచి మా వాళ్ళ కొడుకుల చూద్దా ఇది వారసత్వం చేయాలని అట్లా నేర్పిస్తున్నాం వాళ్ళకు. ఎట్లా ఇస్తారు అంటే పట్నం ఎందుకు వేయాలనేది తెలుసా? ఎందుకు మీరు ఎట్లుంటాయి ఈ మొక్కులన్నీ మాకు తాతల నాటి నుండి ఇలవెల్పుగా వస్తున్నటువంటి మొక్కులు ఇవి. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి సాంప్రదాయబద్ధంగా పట్నాలు వేసి బోనాలు చెల్లించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటాము. కోరిన కోరికలు నెరవేరుస్తాడు స్వామి. సో ఈ పట్నం వేయడం కావచ్చు, మొక్కులు చెల్లించుకునే టైంలో గజ్జల లాగు కూడా వేసుకొని వస్తారు, కోలా పట్టుకొని వస్తారు. ఎంత పదవిలో ఉన్న వాళ్ళు కూడా అట్లనే వస్తారు. ఎందుకు కారణం అంటే అది కొందరికి ఆచారం ఉంటుంది, కొందరికి సాంప్రదాయబద్ధంగా వస్తారు, కొందరికి కోరిన కోరికలు నెరవేరడం వల్ల కూడా మేము తీసుకొస్తాం స్వామి, మేము వేసుకుంటాం స్వామి అని మొక్కుతారు. వాళ్ళ కోరికలు నెరవేరగానే వాళ్ళు అట్లా వేసుకొని వస్తారు. సో ఈసారి ఎట్లా ఉంది భక్తులకు? ఈసారి ఇక బాగానే ఉంది, సాంప్రదాయబద్ధంగానే అన్నీ జరుగుతున్నాయి. సో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మల్లన్నకి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు కావచ్చు, ఇవంతా కూడా స్వామి అంటే శివుడిని అర్ధనారీశ్వరుడు అంటారు. అర్ధనారీశ్వరుడికి సంబంధించినటువంటి జాతర ఇదంతా కూడా. ఈ జాతర ఎట్లా ఉంటుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామివారి జాతర జరిగే సమయంలో ఎట్లా ఉంటుంది?
మేము స్వామి జాతరకు ఇక్కడ హన్మకొండ నుంచి వచ్చినాము. ఎప్పుడు కానీ కోరింది మొక్కులు అన్ని మొక్కులు ఒప్పుకోవాలని మాకు దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ మేము దేవుడికి సాంప్రదాయంగా ఇట్లా పట్నం వేసుకుంటే బాగుంటారు, మీ పిల్లలు మీరు అందరు బాగుంటారు. ప్రతి ఒక్కసారికి జాతరకు వాయిలోని వలన కోరిల వలన పట్నం వేస్తే బండారుతో బాగుంటుంది. బండారుతో మీకు అంతా ఏది కోరిన కోరికలు నిలబెడతాయి, ఏ దానికైనా మంచితనం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అన్ని సత్యాలు ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుని కోరుకుంటే ఇటువంటి పట్టణాలు వేపిస్తాం. మా దగ్గరికి ఎప్పటికీ వస్తే అమ్మవారు నమ్ముకున్నాం కాబట్టి భగవంతుని బండారు విన్న బతుకుతాం కాబట్టి మేము శివశత్రులం కాబట్టి అందరూ కూడా మా మాట వెనుకెళ్ళి దేవుళ్ళకు అన్ని కొలుచుకుంటారు. ఈ జాతర వచ్చిందంటేనే శివసత్తులు ఎక్కడ చూసినా కనిపిస్తారు, ఆ పూనకాలు కనిపిస్తున్నాయి, మొత్తం ఒంటి మీదకి వచ్చినటువంటి స్వామివార్లే కనిపిస్తుంటారు. ఆ జాతర అంతా వచ్చే సమయానికి మీకు ఎలా ఉంటుంది? మొక్కులు చెల్లించుకోవడం కూడా ఏ విధంగా చేస్తుంటారు? పూర్వకాలం కాంచెలు వచ్చిన మొక్కులు ఇవి. అందరూ స్వామివారికి బోనాలు చేస్తాం, పట్నాలు వేస్తాం, జాతర చూసుకొని పోతాం. మా పిల్లలు మా పెద్దలు అందరం ఒక 3 రోజుల ముందు వచ్చి ఉండిపోతాం. హన్మకొండ ఎట్లుంటది జాతర టైంలో? జాతర బాగుంటుంది. మీకు ఎట్లుంటది అసలు? మాకు మా సంబరం బాగుంటుంది కాబట్టి సంతోషం సంబరం. ఇప్పుడు ఇక భగవంతుడు కృప అన్నది మా మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. డమురుక నామ సమనుల మధ్య కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కళ్యాణం చేయడం కావచ్చు, లేదా కథలుగా చెప్పడం కావచ్చు. అందుకనే దీన్ని జానపద జాతరగా ఐనవోలును పిలుస్తారు. ఇట్లా ఈ విధంగా స్వామివారికి రకరకాలైనటువంటి మొక్కులు చెల్లించుకుంటారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.